హాయ్ మై ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్. పేదవాడు ఎప్పుడు ఎందుకు డబ్బులు లేవు అంటుంటాడు. అదే రిచ్ పర్సన్ ఇంకా ఎలా సంపాదించాలి అని ఎందుకు అనుకుంటూ ఉంటాడు. డిఫరెన్స్ డబ్బులో లేదు, మన మైండ్ సెట్లో ఉంది. పేదవాడు డబ్బు గురించి ఆలోచిస్తాడు, కానీ తేడా ఏంటంటే ఏం కోల్పోతామో, ఏం పోగొట్టుకుంటామో, ఏం లాస్ అవుతామో అని ఆలోచిస్తుంటాడు. ధనవంతుడు అవకాశాల గురించి ఆలోచిస్తుంటాడు. ఆయన డబ్బు గురించి ఆలోచిస్తాడు, కానీ ధైర్యంతో ఆలోచిస్తాడు ఇంకా దాన్ని ఎలా మల్టిప్లై చేయాలని. పూర్ పీపుల్ మైండ్ సెట్ ఏమంటుంది, రిస్క్ తీసుకుంటే డబ్బులు పోతాయేమో, అందుకే వాళ్ళకి పోతాయి. రిచ్ మైండ్ సెట్ ఏం ఆలోచిస్తుంటే రిస్క్ తీసుకుంటే మనీ మల్టిప్లై అవుతుంది అని ఆలోచిస్తుంది. ఇది ఒక సింపుల్ సైకాలజీ అండి. దీన్ని స్కేర్సిటీ మైండ్ సెట్ ఆర్ అబండెన్స్ మైండ్ సెట్ అంటారు. స్కేర్సిటీ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏమనుకుంటుంటే, అబ్బా సిచ్యువేషన్ బాగాలేదు, వార్ జరుగుతోంది, ఎకానమీ బాగాలేదు, విధేయత బాగాలేదు, మనకు మోడీ కాకుండా ఇంకెవరైనా ప్రధానమంత్రి ఉంటే బాగుండేది, అంతకుముందు సోనియా గాంధీ ఉంటే బాగుండేది, ఏది మార్చలేమో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అబండెన్స్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు దాని గురించి మాట్లాడుకోవాలి. ప్రతి నిమిషము ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని ఎలా సంపాదించాలి, ఏం చేస్తే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి, ఓకే మోడీ ఆయన రూలింగ్ చేసుకొని మన పని మనం చేసుకుందాం అనుకునే మైండ్ సెట్లో ఉంటారు అబండెన్స్ ఉండేవాళ్ళు. అందుకే అంటారు, పూర్ మైండ్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ చూసి భయపడుతుందంట, రిచ్ మైండ్ ఎప్పుడు ఆ ప్రాబ్లం అనుకోదు, ఛాలెంజ్ అనుకొని ముందుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, పేదరికం మీ పాకెట్లో ఉండొచ్చు, మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండొచ్చు, కానీ మీ బ్రెయిన్లో మాత్రం పేదరికం పెట్టుకోకండి. కావాలంటే చూడండి, క్రికెట్లో వచ్చిన వాళ్ళు కూడా బ్యాట్స్మెన్ మొదట్లో వచ్చిన నర్వస్గా ఉంటారు, కానీ కొంతమంది బ్యాట్స్మెన్ అమ్మో బౌల్ డేంజర్ బాల్ ఏమో, నేను సెట్ అవుతానో లేదో ఆలోచించుకుంటూ ఆడుతాడు, వాడు ముందుకు పోడు. అదే కొంతమంది బ్యాట్స్మెన్ నో డౌట్ ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఇటువంటి అవకాశాన్ని వాడుకోవాలి, ఇది కాకపోతే మళ్ళీ అవకాశాలు రాదు అనేసి చేస్తాడు. అందుకే మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, ఇఫ్ యూ థింక్ యూ కెనాట్, బోత్ వేస్ యు ఆర్ రైట్. నెవర్ సే ఐ కాంట్, సే హౌ కెన్ ఐ, అవెన్యూస్ విల్ గెట్ ఓపెన్. ఎప్పుడు నా వల్ల కాదు అనుకోకండి. అన్నారు అంటే మీకు మీరే డోర్ క్లోజ్ చేసుకున్నట్టే. ఎందుకంటే బ్రెయిన్ హిప్నటైజెస్ బై యువర్ వర్డ్స్. మీరు ఏమేమి వర్డ్స్ వాడతారో అవన్నీ హిప్నటైజ్ అయిపోయి మన బాడీని కూడా హిప్నటైజ్ చేస్తుంది. బాడీ విల్ బికమ్ ఇన్యాక్షన్. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ పూర్కి రిచ్కి టాలెంట్లో కాదు, స్కిల్లో కాదు, ఎవరి ఇంట్లో పుట్టామని కాదు, అంతా మైండ్ సెట్లో ఉంది. మీరు స్టాక్ మార్కెట్ రిస్క్ అనుకుంటే మీకు రిస్క్ లేదు, హ్యాపీగా సంపాదించుకోవడం అనుకుంటే, నేను అనుకున్నాను కాబట్టి సంపాదించాను. నాలో కూడా ఒకప్పుడు మైండ్ సెట్ ఉండేది, స్టాక్ మార్కెట్ డేంజర్ అనుకునేవాడిని. అన్నాళ్ళు నాకు ₹1 రాలేదు. ఏ రోజైతే లేదురా స్టాక్ మార్కెట్ అనేది నేర్చుకుంటే వస్తుంది అనుకున్నానో, ఆ రోజు నుంచి స్టాక్ మార్కెట్లో నాకు డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి. మైండ్ సెట్. కావాలంటే చూడండి, ఒకే ఫ్యామిలీలో పుట్టిన ఇద్దరు బ్రదర్స్, ఒక బ్రదర్ డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు పెట్టేస్తాడు. అతకంటే తక్కువ శాలరీ వచ్చిన తమ్ముడు ఉంటాడు, ఆ డబ్బు వచ్చిన వెంటనే ఇన్వెస్ట్ చేస్తాడు. ఒక 10 ఏళ్ళ తర్వాత సిచ్యువేషన్ చూస్తే ఏమైపోతుంది, ఎవడైతే ఖర్చు పెట్టాడో వాడు రోడ్లో ఉంటాడు, అప్పుల పాలై ఉంటాడు, ఎవడైతే ఇన్వెస్ట్ చేశాడో వాడు హై లెవెల్లో ఉంటాడు. యాటిట్యూడ్. డబ్బు సంపాదించడానికి చదువు అవసరం లేదు, కానీ డబ్బును నిలబెట్టుకోవడానికి కోసం చదువు అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మన బ్రెయిన్లో ఒక సిస్టమ్ ఉంటుంది, రెటికులర్ యాక్టివేషన్ సిస్టమ్ అంటారు. అదేంటంటే మనం స్టోరీని బిలీవ్ చేసామనుకోండి, అటువంటి సిచ్యువేషన్సే లైఫ్లో చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ సింపుల్, ఒక బ్లూ కలర్ బైక్ కొనాలి అని మీరు మైండ్లో అనుకోండి. ఉదయం వెళ్ళి చూస్తే మీ కాలనీలో ఎక్కడ చూసినా మీకు బ్లూ కలర్ బైక్స్ కనబడతాయి. ఎస్ ఆర్ నో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్కి సొల్యూషన్స్ అడిగితే బ్రెయిన్ సొల్యూషన్స్ చూపిస్తుంది, బ్రెయిన్ని అబ్స్ట్రక్షన్స్ అడిగితే 100 అబ్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, పేదరికం సమస్య కాదు, పేదరికంగా ఆలోచించడమే సమస్య. యుద్ధం రాకముందే ఓడిపోతాను అనుకునేవాడు పేదవాడు, యుద్ధం మధ్యలో ఉండి కూడా ఏం చేస్తే నేను గెలుస్తాను అనుకునేవాడు రిచ్ మైండ్ ఉండేవాడు. ఇప్పుడు మీకు ప్రశ్న, మీరు పూర్ మైండ్ సెట్తో జీవిస్తున్నారా, రిచ్ అబండెన్స్ మైండ్ సెట్తో జీవిస్తున్నారా? మీరు భయంతో, ప్రతి నిమిషంతో భయంతో బతికే పూర్ మైండ్ సెట్టా, లేదా అవకాశాలని ఛాలెంజ్లాగా తీసుకునే రిచ్ మైండ్ సెట్టా? మీ మైండ్ సెట్ని మార్చుకొని ఒక రిచ్ అవ్వాలనుకుంటున్నారా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించాలనుకుంటున్నారా? అలాగైతే మీ మైండ్ సెట్ని మార్చుకోండి. మైండ్ సెట్ని మార్చుకోవాలంటే పైన స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మేము మీకు గైడెన్స్ ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచనే మీ ఆస్తి. సో అందుకే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, మీ చుట్టుపక్కల సర్కిల్ని కూడా డెవలప్ చేయండి. థ్యాంక్ యూ, ఎంజాయ్.